నిన్న మొన్నటి వరకు బ్రహ్మోస్ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన శత్రు దేశాలకు 2025 ఆపరేషన్ సింధూర్ మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది. ఈ క్షిపణి సృష్టించిన విధ్వంసం లైవ్ లో చూశాక ఇప్పుడు ప్రపంచ దేశాల వ్యూహాలు, ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఫిలిప్పీన్స్, వియత్నాం తర్వాత ఇప్పుడు అరబ్ అగ్రదేశం యుఏఈ కూడా బ్రహ్మోస్ కోసం భారత్ వైపు చూస్తోంది. అయితే ఒక్క డీల్తో గల్ఫ్ రీజియన్లో పెను భూకంపం మొదలైంది. అబుదాబి చేతికి బ్రహ్మోస్ వస్తే తమ పని ఖేల్ఖతమని సౌదీ అరేబియా భయంతో వణికిపోతోంది. మరోవైపు మన బద్ధ శత్రువు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు డ్రోన్ల ట్రెండ్ను బ్రహ్మోస్ ఎలా తిరగరాసింది? పాక్ సౌదీ కూటమికి యుఏఈ ఎందుకు చెక్ పెట్టాలనుకుంటోంది? ఈ సరికొత్త బ్రహ్మోస్ పాలిటిక్స్ ఏంటి? లెట్స్ వాచ్. బ్రహ్మోస్ అంటే సౌదీ ఎందుకు వణికిపోతోంది? గల్ఫ్ రాజకీయాలను బ్రహ్మోస్ మార్చనుందా? బ్రహ్మోస్ వైపు ప్రపంచం ఎందుకు చూస్తోంది? బ్రహ్మోస్ ఈ పేరు వింటే కొన్ని దేశాలు పులకించిపోతాయి, మరికొన్ని దేశాలు మాత్రం తెగ టెన్షన్ పడుతున్నాయి. నిజానికి 2025 మే ముందు వరకు బ్రహ్మోస్ అంటే భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఓ ఆయుధం మాత్రమే. దీని గురించి ప్రపంచం పెద్దగా పట్టించుకోనూ లేదు. ఎందుకంటే అప్పటి వరకు దాని సామర్థ్యం, శక్తి ఏంటో ప్రపంచానికి తెలియదు. మరి గత 4 ఏళ్ల నుంచి యుద్ధాల్లో డ్రోన్ల మాటే ఎక్కువగా వినిపిస్తోంది. క్షిపణుల గురించి పెద్దగా ప్రపంచం పట్టించుకోవడం లేదు. దీనికి కారణం ఉంది. 2022 నుంచి ప్రపంచంలో 3 ఘోరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. మొదటిది ఉక్రెయిన్ యుద్ధం. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పైన రష్యా ప్రత్యేక సైనిక ఆపరేషన్ ప్రారంభించింది. ఇది 2-3 రోజుల్లో ముగుస్తుందని రష్యా భావించిందేమో, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. కాకపోతే యుద్ధం తీరు మారిపోయింది. నేరుగా సైన్యం కథన రంగంలోకి దూకి బాంబులను కురిపించుకోవడం మానేశాయి. నిత్యం ఉక్రెయిన్, రష్యా పరస్పరం మానవరహిత డ్రోన్లతోనే దాడులకు దిగుతున్నాయి. ఈ డ్రోన్ల దాడులతోనే యుద్ధక్షేత్రం పూర్తిగా మారిపోయింది. 2023లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో డ్రోన్లకు ఏఐను ఇజ్రాయెల్ జడ్జ్ చేసింది. ఇది రణరంగంలో మరింత భీకరంగా మారింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులకు దిగాయి. అమెరికా చేస్తున్న ఈ యుద్ధంలో ఇరాన్ భారీగా ధ్వంసమైంది. కానీ శక్తివంతమైన మిస్సైళ్లు, రాడార్, కంటికి కనిపించిన యుద్ధ విమానాలు, అత్యాధునిక బాంబర్లు ఉన్న అమెరికాకు ఇరాన్ చుక్కలు చూపించింది. అగ్రదేశాన్ని ఉప్పుదిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. యుద్ధంలో తన డ్రోన్లనే ఇరాన్ నమ్ముకుంది. చీప్ డ్రోన్లతో శక్తివంతమైన అమెరికాను వణికించింది. చివరకు సంధికి వచ్చేలా చేసింది. ప్రస్తుతం కాల్పుల విరమణను ఇరు దేశాలు పట్టించుకోలేకపోవడం అది వేరే విషయం. కానీ ఈ 3 యుద్ధాలతో చాలా దేశాలు డ్రోన్లు ఉంటే చాలు యుద్ధంలో శత్రువును ఎలా భయపెట్టవచ్చో తెలుసుకున్నాయి. ఇప్పుడు డ్రోన్లు అనేవి ఒక ట్రెండ్గా మారింది. ప్రతి దేశం డ్రోన్ నామస్మరణ చేస్తున్న ఈ తరుణంలో బ్రహ్మోస్ ఎంట్రీ ఇచ్చి సీన్ మొత్తం మార్చేసింది. డ్రోన్లు కాదు, క్షిపణులు విధ్వంసకారులని బ్రహ్మోస్ నిరూపిస్తోంది. ఇప్పుడు చాలా దేశాలు బ్రహ్మోస్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అసలు బ్రహ్మోస్ ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశంగా మారింది? దీన్ని తెలుసుకోవాలంటే 2025 మేకు వెళ్లాల్సిందే. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సింధూర్ను భారత్ చేపట్టింది. ఈ సందర్భంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపైన భారత్ భీకర దాడులకు దిగింది. దీనికి పాకిస్తాన్ సైలెంట్గా ఉంటే బ్రహ్మోస్ను ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ పాకిస్తాన్ అదే రోజు రాత్రి ఎదురు దాడికి దిగింది. ఈ చర్య బ్రహ్మోస్కు అత్యంత ఆదరణ కల్పించింది. పాకిస్తాన్ ఎదురుదాడికి దిగడంతో భారత్ సైలెంట్గా ఊరుకోలేదు. పాకిస్తాన్లోని సైనిక స్థావరాలను భారత్ టార్గెట్ చేసింది. అందుకు బ్రహ్మోస్ క్షిపణిని యాక్షన్లోకి దింపింది. ఈ క్షిపణి అడ్డుకోవడానికి పాకిస్తాన్కు అసాధ్యంగా మారింది. ఈ సూపర్ సోనిక్ క్షిపణి సామర్థ్యాన్ని ప్రపంచం లైవ్లో చూస్తుంది. దీంతో అమాంతంగా బ్రహ్మోస్ ప్రతిష్ట పెరిగిపోయింది. భారత్ పాక్ సరిహద్దు ఘర్షణలో బ్రహ్మోస్ చూపించిన విశ్వరూపంతో ప్రపంచ దేశాల రక్షణ వ్యూహకర్తల మైండ్ బ్లాక్ అయింది. డ్రోన్ల యుగం నడుస్తుందన్న భ్రమల నుంచి తేరుకుని ఒక్కసారిగా బ్రహ్మోస్ క్షిపణులను సొంతం చేసుకోవడానికి చాలా దేశాలు, నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఈ మిస్సైల్ను అమలు పొదిలోకి చేర్చుకోగా వియత్నాం, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ వంటి మరికొన్ని దేశాలు బ్రహ్మోస్ను కొనుగోలు చేసేందుకు తీవ్ర ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకోసం భారత్ తోటి చర్చలు కూడా జరుపుతున్నాయి. అయితే ఈ క్షిపణి కొందరికి కొండంత బలాన్ని ఇస్తుంటే మరికొన్ని దేశాలను మాత్రం తీవ్రమైన బ్రహ్మోస్ భయం వెంటాడుతోంది. ముఖ్యంగా భారత్ బద్ధశత్రువైన పాకిస్తాన్, ఆసియాలో ఆధిపత్యం చెలాయించాలనుకునే చైనా, వాటితో జట్టు కట్టే టర్కీ, అజర్బైజాన్ దేశాలు ఈ క్షిపణి పేరు వింటేనే వణికిపోతున్నాయి. ఇప్పుడు ఈ భయాందోళనల జాబితాలోకి సరికొత్త అరబ్ అగ్రదేశం సౌదీ అరేబియా కూడా చేరింది. సౌదీ అరేబియా ఆందోళన చెందడానికి ఒక బలమైన కారణం ఉంది. మిడిల్ ఈస్ట్లో సౌదీకి గట్టి పోటీదారుగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ ఇప్పుడు బ్రహ్మోస్ వైపు చూస్తోంది. భారత్ నుంచి ఈ క్షిపణులను కొనుగోలు చేసేందుకు అబుదాబి వేగంగా అడుగులు వేస్తోంది. ఒకవేళ బ్రహ్మోస్ యుఏఈ చేతికి చిక్కితే గల్ఫ్ ప్రాంతంలో తమ సైనిక ఆధిక్యత దెబ్బతింటుందని రియాద్ తీవ్ర ఆందోళన చెందుతోంది. నిజానికి ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ మధ్య ఇప్పుడు
పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ప్రాంతీయ ఆధిపత్యం, చమురు ఉత్పత్తి విధానాలు, హ్యూమన్ సంక్షోభం వంటి పలు అంశాలు ఈ రెండు దేశాల మధ్య ఇటీవల కాలంలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో యుఏఈ బ్రహ్మోస్ వంటి అత్యంత విధ్వంసకర సూపర్సోనిక్ క్షిపణిని పొందితే అది నేరుగా తమ భద్రతకే ముప్పని సౌదీ అరేబియా భయపడుతోంది. ఈ భయాల నడుమే సౌదీ అరేబియా ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. దీనికి ముందు భారత్కు శత్రు దేశమైన పాకిస్తాన్తో సౌదీ జట్టు కట్టింది. ఇస్లామాబాద్తో నాటో తరహా ప్రత్యేక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సౌదీపై ఎలాంటి దాడి జరిగినా ఆ దేశానికి తోడుగా పాకిస్తాన్ యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే వాస్తవానికి భారత్ను ఢీకొట్టలేక చైనా శరణొజ్జొచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు సౌదీ పెట్రోడాలర్ల కోసం అక్కడ వాలిపోయింది. కానీ ట్విస్ట్ ఏమిటంటే పాకిస్తాన్ వద్ద ఉన్న ఏ రక్షణ వ్యవస్థ కూడా బ్రహ్మోస్ను అడ్డుకోలేదని మొన్నటి ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి స్పష్టమైంది. సౌదీతో పాకిస్తాన్కు ఉన్న రక్షణ ఒప్పందం కారణంగానే యుఏఈ ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. పాకిస్తాన్ సౌదీకి చెక్ పెట్టేందుకు భారత్తో కలిసి నడిచేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బ్రహ్మోస్ను సొంతం చేసుకునేందుకు అబుదాబి ఆసక్తి చూపుతోంది. ఈ తరుణంలో అబుదాబికి బ్రహ్మోస్ అందితే పాక్ అండ ఉన్నప్పటికీ రియాద్కు భారీ దెబ్బ తప్పదని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఇప్పుడు డ్రోన్ల ట్రెండ్ను పక్కనబెట్టి గల్ఫ్ దేశాలని ఈ బ్రహ్మోస్ క్షిపణి పాలిటిక్స్ చుట్టూ తిరుగుతున్నాయి. నిజానికి మిడిల్ ఈస్ట్లో మారుతున్న ఈ రక్షణ సమీకరణాలు అంతర్జాతీయ వేదికపై సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. యుఏఈ బ్రహ్మోస్ను కొనుగోలు చేస్తే అది కేవలం ఒక ఆయుధ ఒప్పందంగానే మిగిలిపోదు. గల్ఫ్ రీజియన్లో భౌగోళిక రాజకీయాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పటివరకు అమెరికా, రష్యాల ఆయుధాలపైనే ఆధారపడిన అరబ్ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూడడం విశేషం. బ్రహ్మోస్ వంటి ఫైర్ అండ్ ఫర్గెట్ రకానికి చెందిన క్రూయిజ్ క్షిపణి తమ వద్ద ఉంటే శత్రువు ఎంతటి వాడినా క్షణాల్లో నామరూపాలు లేకుండా చేయవచ్చని యుఏఈ గట్టిగా నమ్ముతోంది. అబుదాబి తీసుకుంటున్న ఈ దూకుడు నిర్ణయాలు అటు రియాద్లో, ఇటు ఇస్లామాబాద్లో నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ఈ డీల్ కుదిరితే భారత్కు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా ఇది ఒక మైలురాయిగా నిలుస్తోంది. రక్షణ రంగ ఎగుమతుల్లో స్వయం సమృద్ధి సాధించాలనే భారత లక్ష్యానికి యుఏఈ డీల్ మరింత బూస్ట్ ఇవ్వనుంది. ఇప్పటికే ఆసియా పసిఫిక్ రీజియన్లో చైనా దూకుడుకు బ్రేక్ వేసేందుకు ఫిలిప్పీన్స్, వియత్నాంలు బ్రహ్మోస్ను నమ్ముకున్నాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో పాకిస్తాన్, సౌదీ కూటమికి కౌంటర్ ఇచ్చేందుకు యుఏఈ దీనిపై ఆశలు పెట్టుకుంది. ఒక రకంగా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు కేవలం రక్షణ కోసం ఆయుధాలను దిగుమతి చేసుకునే భారత్ నేడు ప్రపంచ దేశాల రక్షణ వ్యూహాలను శాసించే స్థాయికి ఎదిగింది. బ్రహ్మోస్ క్షిపణి సృష్టించిన ఈ సునామీతో ప్రపంచ రక్షణ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ మారుమోగుతోంది. ఏదేమైనా 2022 నుంచి జరిగిన యుద్ధాలు డ్రోన్లదే పై చేయని ప్రపంచానికి చాటి చెబితే 2025 ఆపరేషన్ సింధూర్ మాత్రం క్షిపణుల పవర్ను, ముఖ్యంగా బ్రహ్మోస్ సత్తాను ప్రపంచానికి కళ్లకు కట్టింది. ఈ యొక్క క్షిపణి భారత్కు రక్షణ కవచంగా మారడమే కాకుండా అంతర్జాతీయ సరిహద్దులో శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. అటు చైనా, ఇటు పాకిస్తాన్, ఇప్పుడు కొత్తగా సౌదీ అరేబియా, ఇలా బ్రహ్మోస్ ఫోబియాతో వణికిపోతున్న దేశాలు రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యూహాలతో వస్తాయో చూడాలి. మరి యుఏఈ చేతికి బ్రహ్మోస్ చిక్కితే మిడిల్ ఈస్ట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.